దమ్ముంటే పట్టుకోరా సబ్జెక్ట్, పట్టుకుంటే నీకు ఇస్తుంది రిజల్ట్. మళ్ళీ చెప్పరా, దమ్ముంటే పట్టుకోరా సబ్జెక్ట్, పట్టుకుంటే నీకు ఇస్తుంది రిజల్ట్. మనకు ఫిజికల్ సైన్స్ లో హార్డ్ చాప్టర్ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే అందరికి భయం ఉండదు. ఆ భయాన్ని పోగొట్టడానికే నేను వచ్చిండు. అదే దమ్ముంటే పట్టుకోరా సబ్జెక్ట్, పట్టుకుంటే నీకు ఇస్తుంది రిజల్ట్. మళ్ళీ చెప్పండి, దమ్ముంటే పట్టుకోరా సబ్జెక్ట్, పట్టుకుంటే నీకు ఇస్తుంది రిజల్ట్. ఎట్లా ఉండదు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాము. మనకి ఫిజికల్ సైన్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిజం అనే టాపిక్ ఉంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అనే టాపిక్ చాలా మందికి అర్థం కావట్లేదు. రీజన్ ఈ సబ్జెక్ట్ మొత్తం ప్రాక్టికల్స్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా చూసినప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకు లేట్ చేయడం, పద ఫస్ట్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యాక్టివిటీని ఒకసారి చూసేద్దాం. లెట్స్ గో టు ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ కి మ్యాగ్నెటిక్ కంపాస్, క్యారమ్ బోర్డ్ కాయిన్స్, కాపర్ వైర్, పవర్ సప్లై తీసుకుంటాము. క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ని మనం ఈ విధంగా పేపర్ పైన ఇలా పేస్ట్ చేస్తున్నాము. కొంత హైట్ కోసం మనం కాయిన్స్ తీసుకోవడం జరిగింది. క్యారమ్ బోర్డ్ కాయిన్స్ పైన కాపర్ వైర్ని ఈ విధంగా ఫిక్స్ చేస్తాము. ఈ కాపర్ వైర్ కింద గ్యాప్లో మనము మ్యాగ్నెటిక్ కంపాస్ని ప్లేస్ చేయడం కోసం ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేస్తున్నాము. ఎలాంటి రిఫ్లెక్షన్ లేదు. మ్యాగ్నెటిక్ కంపాస్కి పవర్ సప్లై కనెక్ట్ చేసే ముందు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ అనేది మ్యాగ్నెట్తో తయారు చేయబడుతుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ అనేది మ్యాగ్నెట్కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. కానీ ఆయిస్టెడ్ ఒక కాపర్ వైర్ నుంచి కరెంట్ పాస్ చేసి అందులో డిఫ్లెక్షన్ చూశాడు. కంపాస్ నీడిల్ మూవ్ అవ్వడానికి డిఫ్లెక్షన్ అంటున్నాము. పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్ మూవ్ అయినప్పుడు మనకు నార్త్ పోల్ అప్వర్డ్ మూవ్ అవ్వడం మనం గమనించవచ్చు. మనం ఒకసారి పొలారిటీస్ చేంజ్ చేస్తే చూడండి, పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ చేంజ్ చేసి ఇట్లా టచ్ చేసినప్పుడు మన కరెంట్ పాస్ అవుతుంది. రెడ్ మార్క్ అనేది మనకు కంపాస్ నీడిలో నార్త్ పోల్ డౌన్వర్డ్ షిఫ్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ లో అబ్జర్వేషన్. ఇంతకుముందు మన యాక్టివిటీలో చూసాం కదా, అదనమాట. మెటీరియల్స్ రిక్వైర్డ్. ఈ యాక్టివిటీ చేయడానికి మనకు ఏమేమి మెటీరియల్స్ కావాలి? మెటీరియల్స్ రిక్వైర్డ్ చూడండి. ఇక్కడ మెటీరియల్స్ రిక్వైర్డ్ లో ఫస్ట్ ఫిగర్ చూస్తే మనకు తెలిసిపోతుంది. కాపర్ వైర్, థర్మోకోల్ షీట్, 2 thin wooden sticks, నెక్స్ట్ 3 volt 9 volt బ్యాటరీ, కీ, మ్యాగ్నెటిక్ కంపాస్ అండ్ బార్ మ్యాగ్నెట్. ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఎందుకు సార్ అంటే, ఫస్ట్ కంపాస్ నీడిల్ అనేది బార్ మ్యాగ్నెట్ కి రిఫ్లెక్ట్ అవుతుంది, డిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పి చూపించిన తర్వాత మనము కరెంట్ పాస్ చేసి కాపర్ వైర్ లో స్విచ్ సర్క్యూట్ లో స్విచ్ ఆన్ చేస్తే కాపర్ వైర్ లో కరెంట్ పాస్ అయ్యి మనకు మ్యాగ్నెటిక్ కంపాస్ లో డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో మనము ఆ యాక్టివిటీ అబ్జర్వేషన్ చూడడం కోసం మనం మ్యాగ్నెటిక్ కంపాస్ కూడా బార్ మ్యాగ్నెట్ కూడా యూజ్ చేస్తున్నామా? ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ ఎలా చేయాలని చెప్పేసి ప్రొసీజర్ మనం ఇంతకుముందు వీడియోలో చూసాం. మళ్ళీ ఇక్కడ ప్రొసీజర్ లో చూడండి ఇక్కడ ఏముందో. ఇక్కడ థర్మోకోల్ షీట్ తీసుకుంటాం, దానిపైన 2 wooden షీట్స్ ప్లేస్ చేస్తున్నాము, కాపర్ వైర్ అరేంజ్ చేస్తాము, స్విచ్ ఆన్ చేస్తాము, 9 volts బ్యాటరీ నుంచి కరెంట్ వస్తుంది. ఆ కరెంటు కాపర్ వైర్ నుంచి పాస్ అయ్యి కాపర్ వైర్ నుంచి కరెంట్ పాస్ అయినప్పుడు మన మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది డిఫ్లెక్ట్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తాము. స్విచ్ ఆన్ చేసి ఏం జరిగిందో ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు. రైట్. 7th పాయింట్ లో మనకు ఏం చెప్తున్నాను, లుక్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద కంపాస్ నీడిల్. కంపాస్ నీడిల్ లో ఏం జరిగిందో ఒకసారి ప్రాక్టికల్ లో మనం చూస్తున్నాము. అర్థమైంది. కంపాస్ ఏమైంది, ఇక్కడ డిఫ్లెక్ట్ అయింది. చూడండి అబ్జర్వేషన్ లో ఏం రాస్తున్నాము, కంపాస్ నీడిల్ గెట్స్ డిఫ్లెక్టెడ్ when the bar magnet brought close to it. బార్ మ్యాగ్నెట్ తీసుకొచ్చినప్పుడు కంపాస్ నీడిల్ కదిలింది. నెక్స్ట్ ఇక్కడ కంపాస్ నీడిల్ అనేది సర్క్యూట్ లో కరెంట్ పాస్ చేసినప్పుడు కూడా నీడిల్ అనేది మూవ్ అవ్వడం మనం చూసాం. నీడిల్ మూవ్ అవ్వడాన్ని మనం డిఫ్లెక్షన్ అంటున్నాం. ఇక్కడ ప్రికాషన్స్, ఒకవేళ స్టేట్ వాళ్ళకి ఓన్లీ ప్రికాషన్స్ మాత్రమే అడగవచ్చు. ఏం చేస్తున్నాం ప్రికాషన్స్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ జెంట్లీ టు అవాయిడ్ బ్యాటరీ డ్రైన్ అంటున్నాడు. బ్యాటరీ డ్రైన్ అంటే బ్యాటరీ తొందరగా అయిపోతుంది కదా, దాన్ని పవర్ లాస్ అంటున్నాం. ఇక్కడ ఆన్ చేసి ఇమీడియట్ గా ఆఫ్ చేసుకోవాలా, లేదంటే డైరెక్ట్ పాజిటివ్ నెగిటివ్ మనం వైర్ తో కనెక్ట్ చేస్తున్నాము, మధ్యలో లోడ్ ఏం లేదు.
అందుకోసమే బ్యాటరీ అనేది తొందరగా పవర్ లాస్, ఎనర్జీ లాస్ అవుతుంది. డూ నాట్ షార్ట్ ఆర్ గ్రౌండ్. నెక్స్ట్ షార్ట్ కానీ గ్రౌండ్ కానీ చేయొద్దు అని చెప్తున్నాడు. 2 టెర్మినల్ షార్ట్ అయితే మనకి బ్యాటరీ అనేది ఫెయిల్ అవుతుంది. హ్యాండిల్ ద ఆపరేటర్స్ విత్ కేర్ అదర్వైజ్ ఇట్ మే బ్రోకెన్. సో ఇవన్నీ మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్ట్రీట్ వాళ్ళకి ప్రికాషన్స్, మెటీరియల్స్ రిక్వైర్డ్ అడుగుతున్నాడు. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇంతకుముందే డిస్కస్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ కన్క్లూజన్ చూద్దాం. కన్క్లూజన్, the experiment demonstrate that a current carrying wire produces a magnetic field around it. దీని నుంచి మనము కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేసాము. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే మనకి కంపాస్ నీడిల్ అనేది మ్యాగ్నెట్ తో చేసాము, అది డిఫ్లెక్ట్ అయింది. సెకండ్ పాయింట్, దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఏ మ్యాగ్నెట్ కంపాస్ నీడిల్ కాజింగ్ ఇట్ టు డిఫ్లెక్ట్. కరెంట్ కాపర్ వైర్ చుట్టూ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంపాస్ నీడిల్ ని డిఫ్లెక్ట్ చేసింది అని మనం కన్క్లూజన్ ఇస్తున్నాము. ఇట్ కన్ఫర్మ్స్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. మనకి ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ముందు ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనేవి 2 సపరేట్ టాపిక్స్ గా ఉన్నాయి. ఇవి 2 వచ్చేసి ఇప్పుడు కంబైన్డ్ గా కరెంట్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి సైంటిస్టులు అందరూ ఇక్కడ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిండారు. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లో ఫీల్డ్ లైన్స్ ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అరౌండ్ ద బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ప్రాపర్టీస్ సిబిఎస్ఈ వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్. 4 ప్రాపర్టీస్ అట్లీస్ట్ మనం గుర్తుంచుకుండాలా. 4 ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం స్క్రీన్ లో చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి ఫిగర్ లో చూస్తే మనకు 4 ప్రాపర్టీస్ అర్థమవుతున్నాయి. చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఎలా ఉన్నాయి చూడండి. నార్త్ టు సౌత్ ఉన్నాయి. నెక్స్ట్ ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ లోపల మాత్రం సౌత్ టు నార్త్ ఉన్నాయి. సో ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఫీల్డ్ స్ట్రెంత్ ఈజ్ మాక్సిమం అట్ పోల్స్ మినిమం అవే ఫ్రమ్ ద బార్ మ్యాగ్నెట్. ఫీల్డ్ స్ట్రెంత్ అనేది పోల్స్ దగ్గర మాక్సిమం ఉంది. అది ఎలా చెప్తారు సార్ అంటే, ఫీల్డ్ స్ట్రెంత్ అనేది పోల్స్ దగ్గర చూస్తే ఇక్కడ మోర్ క్రౌడెడ్ ఉన్నాయి. సౌత్ పోల్, నార్త్ పోల్ దగ్గర క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది. అంటే ఎక్కువ ఫీల్డ్ లైన్స్ అనేవి ఉన్నాయి. మనకి ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉన్నాయంటే అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు. బట్ అదే దూరంగా వెళ్తుంటే ఫీల్డ్ లైన్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో అది మనకు ఒక ప్రాపర్టీ అవుతుంది. ఫీల్డ్ స్ట్రెంత్ అంటున్నాం దాన్ని మనం. నో 2 ఫీల్డ్ లైన్స్ ఇంటరాక్ట్ ఈచ్ అదర్. ఏ 2 ఫీల్డ్ లైన్స్ కానీ ఒకదానికొకటి క్రాస్ అయ్యి ఇంటర్లింక్ అవ్వవు అని చెప్పేసి మనకు ఫీల్డ్ లైన్ చూడండి. ఇక్కడ ఎక్కడైనా సరే మనకి ఎక్కడ కూడా ఫీల్డ్ లైన్స్ అనేవి ఇంటర్లాక్ అవ్వలేదు, ఒకదానికొకటి క్రాస్ అవ్వలేదు, జస్ట్ ప్యారల్ గా వెళ్ళిపోతున్నాయి తప్ప. ఓకే, నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ క్లోజ్డ్ లూప్స్. ఒక లూప్ లాగా ఉన్నాయి. ప్రతిదీ ఫీల్డ్ లైన్ అనేది ఒక లూప్ లాగా ఉంది, మనకి ఒక లూప్స్ లాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అని కూడా మనకి ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ హ్యావ్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద ఫీల్డ్ లైన్. ఫీల్డ్ లైన్ పైన దానికి డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ 2 ఉంటాయి. సో మీకు ఫీల్డ్ లైన్ పైన డైరెక్షన్ కావాలి అంటే మనకి మ్యాగ్నెటిక్ కంపాస్ ని యూజ్ చేసి మనం కదా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఫీల్డ్ స్ట్రెంత్ కూడా మనకి బార్ మ్యాగ్నెట్ దూరంగా వెళ్తుంటే ఫీల్డ్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇలా మనం నేర్చుకున్నాము. తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ గురించి మనం ఇప్పుడు బోర్డు పైన నేర్చుకున్నాము. ఏమడో వింటున్నావా? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎలక్ట్రోమాగ్నెటిజం లో ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ఈ 5 తో డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 5. సో వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? చూడగానే కీవర్డ్స్ ఎలాగో ఏమేమో అనిపిస్తాయి, బట్ జస్ట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, అది ఏంటి అని ఒకసారి ఆలోచించండి. సింపుల్ కీవర్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి అనే కౌంట్ ని చెప్పేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ద నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కౌంట్ చెప్పేది మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ విత్ 5. నెక్స్ట్ SI యూనిట్. సార్ వాట్ ఈస్ SI యూనిట్? SI యూనిట్ ఈస్ వెబర్ తో డినోట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్
We have our definition also on the screen. Magnetic flux phi, the number of field lines passing through the plane of area capital A perpendicular to the field is called magnetic flux. మనకు వచ్చేసి ఇక్కడ పర్పెండిక్యులర్ టు ద ఫీల్డ్ అని చెప్తున్నాడు, అంటే ఏరియాకి ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది, ఏరియాకి ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెక్టాంగులర్ షీట్ తీసుకున్నాం. ఈ రెక్టాంగులర్ షీట్ అనేది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఇలా వెళ్తాయి, అంటే ఏరియాకి పర్పెండిక్యులర్ గా ఎన్ని ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ గో టు magnetic flux density and essence also discussed. Magnetic flux density, magnetic flux density, flux density. డైలీ లైఫ్ లో మనం వచ్చేసి డెన్సిటీ చాలా సార్లు వినుండాము. పాపులేషన్ డెన్సిటీ, లిక్విడ్ డెన్సిటీ, టోటల్ డెన్సిటీ బేస్డ్ సాలిడ్స్ లిక్విడ్స్ డెన్సిటీ. డెన్సిటీ మీన్స్ వాట్? థిక్నెస్. ఇట్స్ నథింగ్ బట్ పర్ యూనిట్ ఏరియా, పర్ యూనిట్ వాల్యూమ్ ఎన్ని ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఫ్లక్స్ అంటే ఫీల్డ్ లైన్స్. ఈ ఫీల్డ్ లైన్స్ పర్ స్క్వేర్ యూనిట్ ఏరియా, స్క్వేర్ సెంటీమీటర్ లో ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, పర్ స్క్వేర్ సెంటీమీటర్ లో ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, పర్ స్క్వేర్ మీటర్ లో ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, ఎంత ఏరియాలో ఎన్ని ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి అని చెప్పేది ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. నార్మల్ గా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ B ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, అంటే పర్టికులర్ వాల్యూమ్ లో ఎంత మాస్ ఉంది అని. బట్ ఇక్కడ పర్టికులర్ ఒక ఏరియా నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి అని చెప్పేది మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. పట్టుకోవాలి సబ్జెక్ట్, పట్టుకుంటే సబ్జెక్ట్ ఇస్తుంది రిజల్ట్. రైట్, చూద్దాం మన స్టైల్లో సబ్జెక్ట్ ఎంత బాగా అర్థమవుతుందో. రైట్ చిల్డ్రన్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది B బార్ అంటే వెక్టర్ క్వాంటిటీ. B బార్ ఈజ్ ఈక్వల్స్ టు phi by A. Phi is nothing but magnetic flux. A is nothing but area, perpendicular area or effective area అంటున్నాం. ఎఫెక్టివ్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ వచ్చేసి 4 తీసుకున్నాను, పర్పెండిక్యులర్ గా మనకు సర్ఫేస్ నుంచి ఇలా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ఈ సర్ఫేస్ మనము ఇలా టిల్ట్ చేసినాం, టిల్ట్ చేసినప్పుడు ఫీల్డ్ లైన్స్ అనేవి ఒకటే వెళ్ళొచ్చు, ఈ ఫీల్డ్ లైన్స్ స్కిప్ అయిపోయినాయి. సో ఇలా అయినప్పుడు మనకు ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవ్వట్లేదు. ఓకే, సో మనకు కంపల్సరీ సర్ఫేస్ అనేది ఎప్పుడైనా పర్పెండిక్యులర్ గా ఉండాలా. ఈ సర్ఫేస్ కి ఉండే ఈ లైన్ మనం నార్మల్ అంటాం. ఈ నార్మల్ ఫీల్డ్ లైన్స్ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. సో యాంగిల్ అనేది నార్మల్ కి ఫీల్డ్ లైన్స్ కి యాంగిల్ 0 ఉండాలి. సో దట్ ఈస్ థీటా ఇస్ 0 ఉన్నప్పుడు మాత్రమే మనకు మాక్సిమం ఫీల్డ్ లైన్స్ వెళ్తుంటాయి అని చెప్పేసి ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. సో ఇన్ డెప్త్ గా కాన్సెప్ట్ అనేది క్యాచ్ చేయండి. సో అందుకోసం మనకి ఎఫెక్టివ్ ఏరియా కాస్ థీటా వస్తుంది. సార్ ఎందుకు థీటా వస్తుంది సార్ అంటే కాస్ థీటా కాస్ 0 1 కాబట్టి, అర్థమవుతుందా? కాస్ 0 1 కాబట్టి మనకి వస్తుంది, అంటే 0 నార్మల్ అండ్ ఫీల్డ్ లైన్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. 0 ఉన్నప్పుడు మాక్సిమం ఫీల్డ్ లైన్స్ వెళ్తున్నాయి మనకు. అదే వచ్చేసి ఇది నార్మల్ లా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఇలా టిల్ట్ అయినప్పుడు ఫీల్డ్ లైన్స్ అనేవి మనకి ఇలా వెళ్ళిపోతున్నాయి, మాక్సిమం వెళ్ళట్లా, మినిమం వెళ్తున్నాయి. ఇప్పుడు మినిమం వెళ్తున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్ లైన్స్ కి నార్మల్ మధ్యలో థీటా 90 డిగ్రీస్ ఉంది, 90 డిగ్రీస్. థీటా 90 ఉన్నప్పుడు 0 ఫీల్డ్ లైన్స్. సో కాస్ 90 0. అందుకోసం మనం ఇక్కడ కాస్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాము. సో ఇందులోంచి మనం phi is equal to ఏం రాస్తాం? phi is equal to BA cos theta. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మనకు ఒక ఫార్ములా వచ్చింది, BA cos theta. Right. So this is the final equation, and this is the equation for the magnetic flux density. B is equal to phi by A cos theta. Okay. Let's go to the screen. Magnetic flux density B. Definition: it is defined as the magnetic flux passing through a unit area taken perpendicular to the field. It is denoted by B and it is a vector quantity. Formula: B is equal to phi by A, B is equal to phi by A cos theta. Here A represents effective area, theta is the angle between normal and field lines. SI unit Weber per meter and SI unit is Tesla also. Tesla is the one of the scientist name anamata akkada manaku. Next concept. Magnetic field due to straight current carrying wire. కాపర్ వైర్ ని ఇలా నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటున్నాము. ఒక సింగిల్ కాపర్ వైర్ కి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో మనం మల్టిపుల్ గా కాపర్ వైర్స్ తీసుకొని ఇలా 2 టెర్మినల్స్ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాము పవర్ సప్లైకి.
సో ఈ విధంగా కనెక్ట్ చేసిన కాపర్ వైర్ లో కరెంట్ ఇప్పుడు పాస్ అవుతుంది. ఈ కాపర్ వైర్ చుట్టూ ఐరన్ ఫిల్లింగ్స్ ప్లేస్ చేసి ఇలా స్ప్రింకిల్ చేసి ఒక్కసారి దాన్ని టచ్ చేసినప్పుడు జెంట్లీగా మనకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో లూప్ లో ఫీల్డ్ లైన్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఒక మ్యాగ్నెట్ కంపాస్ దాని చుట్టూ ఇలాగా రొటేట్ చేసినప్పుడు సర్క్యులర్ షేప్ లో నీడిల్ తిరగడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. రైట్ హ్యాండ్ తంబు రూల్ తో మనం తంబు డైరెక్షన్ కరెంటు, కర్ల్ ఫింగర్ డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తున్నాము. తరువాత ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెట్స్ అన్ని నార్త్ పోల్ చూపిస్తున్నాయి. కరెంట్ దాని నుంచి పాస్ చేయడం కోసం పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసిన తర్వాత అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్స్ లో అరేంజ్ అవ్వడం మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ఒకసారి కరెంట్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తే చూడండి, టెర్మినల్స్ మనం ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము. పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ చేంజ్ చేసినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అరేంజ్ అవ్వడం మనం గమనించాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ వైర్. ఇదే ఒక వైర్ పెట్టేసి టేబుల్ మీద మనము చుట్టూ కంపాస్ పెడతాము. స్ట్రేట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది లాంగ్ క్వశ్చన్. 6 to 10 కంపాసెస్ పెట్టినప్పుడు మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇవన్నీ ఇట్లా అరేంజ్ చేసేసి స్విచ్ ఆన్ చేయగానే మనకు అవన్నీ సెట్ అయిపోతాయి. ఈ యాక్టివిటీలో అబ్జర్వేషన్స్, కన్క్లూజన్, ప్రికాషన్స్ సేమ్ రాయొచ్చు. అబ్జర్వేషన్స్ ఏంటి? కరెంట్ ఆన్ చేయగానే కంపాస్ నీడిల్స్ అనేవి సర్క్యులర్ పాత్ లో మనకు వచ్చేసి అరేంజ్ అయి ఉన్నాయి. తర్వాత కన్క్లూజన్, వీ కెన్ కన్క్లూడ్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లూప్స్ అని చెప్పేసి, ఎందుకు ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి మనకు సర్క్యులర్ పాత్ లో వచ్చేసినాయి కాబట్టి. ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్ తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ వైర్. ఇక్కడ వచ్చేసి ఆయిస్టెడ్ అనే తను సైంటిస్ట్ కాపర్ వైర్ చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఉంటాయని చెప్పి ప్రూవ్ చేశాడు. ఫీల్డ్ లైన్స్ కాదు, సంథింగ్ ఉంది, దాని వల్లనే మ్యాగ్నెట్ అనేది రెస్పాండ్ అయింది. ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. మరి ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ నీడిల్, కంపాస్ లో ఉన్న నీడిల్ మ్యాగ్నెటిక్ నీడిల్ మ్యాగ్నెట్ తో చేస్తారు. సో ఈ నీడిల్ ని కదిలిచ్చింది అంటే కంపల్సరీ దాని చుట్టూ మ్యాగ్నెట్ సంబంధించింది ఏదో ఉంది అని చెప్పేసి మన సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ యాక్టివిటీ స్టేట్ వాళ్ళకు యాక్టివిటీ 4 గా ఇచ్చాడు. ఎవరికైనా సరే యూనివర్సల్ గా నువ్వు ఏ కంట్రీకి వెళ్ళినా సబ్జెక్ట్ మాత్రం ఒకటే. ఒక వైర్ లోంచి కరెంట్ పాస్ చేసినప్పుడు మన హెడ్డింగ్ వచ్చేసి చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ వైర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రెయిట్ కరెంట్ క్యారింగ్ వైర్ అంటే వైర్ ఎట్లా ఉంది? స్ట్రైట్ గా ఉంది. ఈ వైర్ నుంచి మనం కరెంట్ పాస్ చేస్తున్నాం. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే మనము కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ ఉంది. సో ఇదిలా కరెంట్ డైరెక్షన్ అనుకున్నాం. ఈ కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్ ఉన్నప్పుడు థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ లో అరేంజ్ చేస్తే ఫీల్డ్ లైన్స్ అనేవి ఈ డైరెక్షన్ లో ఉంటాయి అని చెప్పేసి మనకు 3D పిక్చర్ ఇది. బట్ హౌ యూ షుడ్ ప్లేస్ దిస్ పిక్చర్ ఆన్ ద పేపర్ పైన దీన్ని నువ్వు ఎలా పెడతావు అని చెప్పేసి డౌట్. సో దానికోసం కొన్ని సింబల్స్ ఇచ్చారు. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కూడా మనము ఒక చిన్న డయాగ్రామ్ లాగా డ్రా చేద్దాం. ఇది వచ్చేసి ఒక హ్యాండ్ అనుకుందాం, రైట్ హ్యాండ్. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక థంబ్ లాగా తీసుకుంటున్నాం. జస్ట్ రైట్ హ్యాండ్ థంబ్, కరెంట్ డైరెక్షన్ అప్వర్డ్, కరెంట్ అప్ వెళ్ళిపోతుంది. థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్. నెక్స్ట్ కర్ల్ ఫింగర్స్ ఇండికేట్స్, కర్ల్ ఫింగర్స్ అంటున్నాం. ఈ 4 ఫింగర్స్ ని కర్ల్ ఫింగర్స్ అంటున్నాం. కర్ల్ ఫింగర్స్ ఇండికేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. రైట్. కరెంట్ డైరెక్షన్, థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్. ఇక్కడ కర్ల్ ఫింగర్స్. సో దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లేబులింగ్ అండ్ పిక్చర్. మనం వచ్చేసి దీన్ని ఎట్లా ఇండికేట్ డయాగ్రామ్ లో ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాము? కరెంట్ అప్వర్డ్ ఉన్నప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ ఎంటర్ అవుతుంది అంటే ఇంటూ రాయాలి, ఫీల్డ్ అవుట్ అంటే ఓ రాయాలి, డాట్. ఇక్కడ వచ్చేసి మనం ఇది డైరెక్షన్, ఫీల్డ్ ఈజ్ ఎంటరింగ్ హియర్, కరెంట్ అప్వర్డ్, ఫీల్డ్ ఈజ్ ఎంటరింగ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిట్. సో ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. సో ఇలా మనం ఫీల్డ్ లైన్స్ అప్లై చేస్తున్నాం. ఇది కాన్సెప్ట్ కోసం. మనం డైరెక్ట్ ఏమి ఇస్తాడు? డైరెక్ట్ మనకి టెక్స్ట్ బుక్ లో కానీ ఒక కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫీల్డ్ లైన్స్ ఇస్తాడు మనకు. సో మీరు ఇక్కడ వదిలేసేసి క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం.
నెక్స్ట్ కరెంట్ ఈజ్ రివర్స్డ్. కరెంట్ డైరెక్షన్ అనేది అప్వర్డ్ ఉంటే ఇలాగా, మన కరెంట్ డైరెక్షన్ రివర్స్. కరెంట్ డైరెక్షన్ అనేది మనకు డౌన్వర్డ్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్ ఉంది, కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్. సో ఇలా పట్టుకుంటున్నాం. సో లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవుతున్నాయి, రైట్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నాయి ఫీల్డ్ లైన్స్. హియర్ ఎంటరింగ్ ఇన్ టు ద పేజ్, హియర్ అవుట్ ఆఫ్ ద పేజ్. చూడండి ఆ ఫింగర్స్ యారో అనేది కోయిన్సైడ్ అవ్వాలి, థంబ్ డౌన్వర్డ్, కరెంట్ డైరెక్షన్ డౌన్వర్డ్. సో ఇట్లా మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఇఫ్ ద కరెంట్ ఈస్ అవుట్వర్డ్ అంటే కరెంట్ అనేది బయటకు వస్తుంది, డాట్ పెట్టినామంటే అవుట్వర్డ్ అనమాట. రాసుకోండి అన్న, నోట్స్ కంపల్సరీ రాసుకోవాలి, లేదా అర్థం కాదు. కరెంట్ ఈజ్ అవుట్వర్డ్, రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. అండ్ థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ లో మనకు అరేంజ్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఎలా డైరెక్షన్ లో ఉన్నాయి. క్లాక్ లో చూసుకుంటే 1 నుంచి 12 పోతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇఫ్ కరెంట్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద పేజ్, కరెంట్ అనేది ఇంటూ ద పేజ్, కరెంట్ పేజ్ లోపలికి ఎంటర్ అవుతుంది. పేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు సార్ చూద్దాం, కరెంట్ ఇలా ఎంటర్ అవుతుంది, రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే తప్పు, ఎందుకు అంటే కరెంట్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ రెండు మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఎప్పుడు నా ఫింగర్స్ అనేవి క్లాక్ వైజ్ లో ఉన్నాయి, 9, 12, 1కి వెళ్ళిపోతున్నాయి. వచ్చేసి మనకి ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇన్ క్లాక్ వైజ్. రైట్, ఆయిస్టెడ్ చేసిన ఎక్స్పెరిమెంట్ కి వీళ్ళు మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లో ఎట్లా ఫీల్డ్ లైన్స్ ఉంటాయని చెప్పేసి, ఏ డైరెక్షన్ లో ఉంటాయి, కరెంట్ డైరెక్షన్ కి ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మనకి ఇది టాప్ వ్యూ, బాటమ్ వ్యూలు మొత్తం సైడ్ వ్యూస్ తో థంబ్ రూల్ అనేది నేర్చుకున్నాం. కంపల్సరీ రౌండర్ తో మీరు ప్రాక్టీస్ చేయండి, రైట్ హ్యాండ్ తో ప్రాక్టీస్ చేయండి, నోట్స్ రాయండి. సబ్జెక్ట్ కంపల్సరీ మన చేతిలోకి వస్తుంది, నువ్వు సబ్జెక్ట్ లో దిగితే వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ దూరంలో పెట్టినావా, దూరంగానే నిన్ను కూడా దూరం పెడుతుంది. ఓకేనా, అర్థమవుతుండదా? ఎస్. సో మనం ఇప్పుడు ఈ విధంగా మనకు కరెంట్ క్యారింగ్ వైర్ లో ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. సర్క్యులర్ కాయిల్ లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం వచ్చేసి డిస్కస్ చేద్దాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. నెక్స్ట్ సోలనాయిడ్ వస్తుంది మనకి. సర్క్యులర్ కాయిల్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మన దగ్గర కాపర్ వైర్, స్ట్రైట్ కాపర్ వైర్ ఉంది. ఈ స్ట్రైట్ కాపర్ వైర్ ని నేను వచ్చేసి ఒక చుట్టలాగా చుట్టాను, సర్క్యులర్ షేప్ లో చుట్టినాను. సర్క్యులర్ షేప్ లో చుట్టినప్పుడు 1 టర్న్, ఒక రౌండ్ ని 1 టర్న్ అంటాం, 2 రౌండ్స్ ని 2 టర్న్స్ అంటున్నాం. అట్లా ఒక 10 టర్న్స్ కానీ, మనకు ఒక 10 టర్న్స్ కానీ ఇట్లా మనం టర్న్స్ చుట్టాలు చుట్టాం. దీన్ని వచ్చేసి సప్లై కనెక్ట్ చేసాం, స్విచ్ సప్లై ఉంది, నేను కనెక్షన్ ఇచ్చేసి కరెంట్ పాస్ చేస్తున్నాము. సో ఇలాగా కరెంట్ డైరెక్షన్ అనేది మనకు ఇలా వస్తుంది, లూప్ ఇలా వచ్చేసి ఈ వైర్ నుంచి ఇలా వెళ్ళిపోతుంది. రైట్, ఇప్పుడు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ప్రకారమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ స్ట్రైట్ వైర్లు అయితే ఇలా పట్టుకుంటున్నాం, బాగానే ఉంది, స్ట్రైట్ కరెంట్. బట్ ఇది వైర్ స్ట్రైట్ వైర్ ఏం చేసినాం, మనం బెండ్ చేసి సర్క్యులర్ షేప్ లోకి మార్చినాము. సేమ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఇంత ముందుకు వైర్ ఎలా ఉంది, స్ట్రైట్ గా ఉంది, స్ట్రైట్ ఉంది. బట్ ఇప్పుడు ఎలా ఉంది, కర్వ్డ్ పాత్ లో ఉంది, కండక్టరే కర్వ్డ్ పాత్ లో ఉంది. సో అందుకోసమే కర్వ్డ్ పాత్ లో ఉన్న ఈ 4 ఫింగర్స్ ని మనం ఏం చేస్తున్నామో కండక్టర్ లో ఉన్న కరెంట్ డైరెక్షన్ కి మార్చుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా ఉంది, ఏం లేదు, స్వాపింగ్, థంబ్ డైరెక్షన్, కర్ల్ ఫింగర్ డైరెక్షన్ రెండింటిని మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది, ఇంతకుముందు వైర్ స్ట్రైట్ గా ఉంది కాబట్టి థంబ్ ఓకే. ఇప్పుడు వైర్ కర్వ్డ్ గా ఉంది కాబట్టి కర్వ్డ్ తిప్పడానికి ఫింగర్స్ యూజ్ అవుతాయో పెట్టేస్తాం. రైట్, సో ఇప్పుడు నేను ఒకవేళ ఇలా పెట్టాను ఫింగర్స్, నా ఫింగర్స్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి, ఇక్కడ డైరెక్షన్ క్లాక్ వైజ్ లో ఉంది, సెట్ అవ్వాలా, ఇలా పెట్టాను, కోయిన్సైడ్ అయింది. చూడండి కరెంట్ డైరెక్షన్, కర్ల్ ఫింగర్స్ కోయిన్సైడ్ అయినాయి. సింప్లీ మై థంబ్ ఈజ్ ఇన్ టు ద పేజ్, ఇన్ టు ద బోర్డ్. థంబ్ అనేది బోర్డ్, ఇన్ టు ద బోర్డ్ ఉంది అంటే మనం మీ నోట్స్ లో ఇన్ టు ద పేజ్ అని రాస్తారు, పేజ్ లోపలికి ఉంది, పేజ్ లోపలికి. సో అంటే మనము ఇన్ టు ద పేజ్ అంటే ఇంటూ పెడతాం, ఇంతకు సెంటర్ లాగా తీసుకున్నా. ఇప్పుడు ఇంటూ ద పేజ్ అంటే ఇంటూ గా రిప్రజెంట్ చేస్తున్నాం, అంటే ఫీల్డ్ ఇంటూ ద పేజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి ఇంటూ ద పేజ్, ఫీల్డ్ లైన్స్ ఇంటూ ద పేజ్. ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా వెళ్ళిపోతాయి. నీకు సార్ నేను ఇంతకుముందు కండక్టర్ లాగా పట్టుకుంటా అంటే ఇక్కడ పట్టుకున్నా తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ పట్టుకున్నప్పుడు ఫీల్డ్ లైన్స్ ఏమైతున్నాయి, ఎంటర్ అవుతున్నాయి.
మీరు ఎక్కడ పట్టుకున్న ఫీల్డ్ లైన్స్ ఎంటర్ అవుతాయి, మొత్తం పట్టుకోండి. సో దాన్ని మనం ఇలా తీసుకున్నప్పుడు కరెంట్ డైరెక్షన్ కర్ల్ ఫింగర్స్ క్లాక్ వైజ్, ఫీల్డ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద బోర్డ్. ఓకే, ఇక్కడ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తీసుకుందాం. యాంటీ క్లాక్ వైజ్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సార్ డైరెక్ట్ ఇలా పట్టుకుందాం సార్, ఇలా కాదు కదా, ఇలా పట్టుకున్నాం. ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ ఫీల్డ్ అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది, లోపల నుంచి ఎగ్జిట్ బయటకు వస్తుంది. అదే మనం వచ్చేసి తంబ్ రూల్ ని మనం రివర్స్ చేసి చూస్తున్నాం. ఇలా సెట్ అవ్వట్లా. కర్ల్ ఫింగర్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ రెండు ఇలా మ్యాచ్ అయినాయి ఈ ఓరియంటేషన్ లో. బట్ ఇక్కడ మాత్రం తంబు అవుట్వర్డ్ ఉంది, ఇక్కడ మాత్రం తంబు ఇన్వర్డ్ ఉంది, ఇక్కడ తంబు అవుట్వర్డ్ ఉంది. సో అంటే ఇక్కడ ఫీల్డ్ అనేది బయటకు వస్తుంది, అవుట్ ఆఫ్ ద పేజ్ డాట్ పెడతాము. ఓ అవుట్ గుర్తు పెట్టుకోవడం ఎలా సార్, ఇంటూ ఉంది, ఇంటూలోనే ఇంటూ ద పేజ్ అంటున్నాం. ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఇంటూలో ఇంటూ ఉంది. ఇది అవుట్ ఆఫ్ ద పేజ్, ఓలో జీరో లాగా డాట్ చూసుకుంటే ఇది ఓ అయిపోతుంది, అవుట్. ఇంటూలో INTO ఇంటూ ఉంది, ఇది షార్ట్ కట్ రైట్. సో మనకు ఫీల్డ్ ఇక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఫీల్డ్ ఎగ్జిట్ అవుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ ఎగ్జిట్ బాగానే ఉంది, ఇప్పుడు డైరెక్షన్స్, ఈ కాయిల్స్ కూడా మనకి కాయిల్ కూడా డైరెక్షన్ ఉంటుంది, అంటే మనకి పొలారిటీ ఉంటుంది, సౌత్ పోల్ నార్త్ పోల్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం, చూడండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, నార్త్ పోల్ సౌత్ పోల్ లో ఫీల్డ్ అనేది నార్త్ దగ్గర ఎగ్జిట్ అయ్యి సౌత్ దగ్గర ఎంటర్ అవుతుంది, నార్త్ దగ్గర ఎగ్జిట్ అయ్యి సౌత్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ లో నార్త్ దగ్గర ఎగ్జిట్ అవుతుంది, సౌత్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఇది మనకు గుర్తున్న డయాగ్రామ్. ఎప్పుడైనా ఫీల్డ్ నార్త్ దగ్గర ఎగ్జిట్ అవుతుంది, ఫీల్డ్ సౌత్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ ఎంటర్ అవుతుంది అంటే ఇది ఏ పొలారిటీ అవుతుంది, సౌత్ పొలారిటీ అవుతుంది. ఇక్కడ ఫీల్డ్ ఎగ్జిట్ అవుతుంది అంటే ఇక్కడ ఇది నార్త్ పొలారిటీ అవుతుంది. సో దీనికోసం మనకు ఈ కాన్సెప్ట్ నుంచి షార్ట్ కట్స్ వచ్చాయి, చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సార్ నేను ఇక్కడ ఎస్ పెట్టాను సార్, ఎస్ కి ఎడ్జెస్ కి డైరెక్షన్ పెట్టు, అదే డైరెక్షన్ కాయిల్ కి ఇచ్చేసి ఏం వచ్చింది సార్, క్లాక్ వైజ్ వచ్చింది. నెక్స్ట్ సార్ ఎన్ లెటర్ రాయండి సార్, రాశాను. డైరెక్షన్ ఎండ్స్ కి డైరెక్షన్ పెడితే ఆటోమేటిక్ గా మనకు లూప్ కి యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది. సో అంటే మనకి క్లాక్ వైజ్ ఉంటే సౌత్ పోల్, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే నార్త్ పోల్ అనే విషయం క్లియర్ గా అర్థమైంది. వీడియో పాస్ చేసి డయాగ్రామ్స్ డ్రా చేయండి, కష్టపడండి, లేకపోతే సబ్జెక్ట్ అనేది రాదు. కంపల్సరీ నీట్ గా రౌండర్ పెన్సిల్ తో మంచి నీట్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోండి. ఓకే, ఎస్, దమ్ముంటే పట్టుకోరా సబ్జెక్ట్, పట్టుకుంటే నీకు ఇస్తుంది రిజల్ట్. ఇప్పుడు మనం స్క్రీన్ లోకి వెళ్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. చూడండి, ఇక్కడ ఫిగర్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు. మనం ఏమైతే డిస్కస్ చేసామో అలాగే పిక్చర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనము సబ్జెక్ట్ బోర్డ్ ని, డిజిటల్ బోర్డ్ రెండింటిని మిక్స్ చేసి కొడుతున్నామా. చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలనాయిడ్ గురించి నేర్చుకున్నాం. సోలనాయిడ్ అంటే ఇంతకుముందు ఇట్లా మన కాపర్ కాయిల్ ఉంది, ఆ కాపర్ కాయిల్ ని మనము ఒక స్లింకీ లాగా ఇట్లా లాగామనుకోండి, అది సోలనాయిడ్ అవుతుంది. సార్ మా కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, సోలనాయిడ్ అంటే అదే మన పెన్ లో ఉన్న స్ప్రింగ్, ఆ స్ప్రింగే సోలనాయిడ్ అంటున్నాం. ఒక టర్న్ ఇంకో టర్న్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఒక స్ప్రింగ్ షేప్ లో ఉన్న దాన్ని మనం సోలనాయిడ్ అంటున్నాం. ఇందులో ఫీల్డ్ లైన్స్ డైరెక్షన్ స్ట్రైట్ వైర్ లో చూసినాం, కాయిల్ లో చూసినాం. థర్డ్ వన్ వచ్చేసి సోలనాయిడ్ అనమాట. ఈ సోలనాయిడ్ లో ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి, కాయిల్ లో ఇది రెండు సిమిలరే, కాకపోతే ఇలా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. దీన్ని మనం ఒక సాఫ్ట్ ఐరన్ రాడ్ కానీ మనం వచ్చేసి కనెక్ట్ చేసినప్పుడు ఈజీగా సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ని ఇలా తీసుకుంటున్నాం. కరెంట్ అనేది వచ్చేసి ఇలా వస్తుంది, ఇలాగా. నెక్స్ట్ ఇలా వెళ్ళిపోతున్నాం కరెంట్ ఫీల్డ్ లైన్స్ లో. ఇట్లా వచ్చేసి కరెంట్ వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది కరెంట్. ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు టర్న్స్ కనుక కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, కరెంట్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయి ఇట్లా 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 వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసి సోలనాయిడ్, ఈ సోలనాయిడ్ నుంచి నువ్వు కరెంట్ పాస్ చేస్తే అది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అదే ఎలక్ట్రో మ్యాగ్నెట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మనకు ఆ బెనిఫిట్స్ అన్ని మనం పొందుతామో
బట్ ఈ సబ్జెక్ట్ దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోము. 50 రూపీస్ 100 రూపీస్ 500 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాం. బట్ దాంట్లో ఉన్న సబ్జెక్టు మనం అది చేయలేం, 1000 రూపీస్ ఇచ్చినా చేయలేం. ఇందులో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ బెల్. మనం బెల్ స్విచ్ ఆన్ చేయగానే ఎలక్ట్రిక్ బెల్ అది మనం రింగ్ అవుతుంది. ఎట్లా రింగ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్స్ అంటే ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిక్ కరెంట్ ఉన్నంతసేపు మాత్రమే అది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు కరెంట్ పాస్ చేస్తున్నాము, కరెంట్ పాస్ చేసినప్పుడు ఇది మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అంటే మ్యాగ్నెట్ కి సౌత్ పోల్ నార్త్ పోల్ ఉంటుంది. సో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ ఇక్కడ మనం చూస్తాం. ఒక బార్ మ్యాగ్నెట్ కి అయితే ఎలా అయితే ఉన్నాయో అవన్నీ మనము ఇక్కడ చూస్తాం. చూడండి, ఇది ఒక బార్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎలాగో ఫీల్డ్ లైన్స్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. మళ్ళీ ఇలా పట్టుకుంటే నా ఫింగర్స్ కోయిన్సైడ్ అవ్వట్లా. ఇక్కడ కండక్టర్ పైన మాత్రం కింది నుంచి పైకి వెళ్ళినాయి కదా, నా ఫింగర్స్ పై నుంచి కిందికి వచ్చినాయి, ఇట్లా కాదన్నమాట. సో నేను ఇట్లా పట్టుకుంటున్నాను, అప్పుడు ఫీల్డ్ లైన్స్ పైకి వెళ్ళిపోతున్నాయి, నా 4 ఫింగర్స్ కూడా పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఇది కరెక్ట్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అప్పుడు నా థంబ్ అనేది ఇన్వర్డ్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఫీల్డ్ సెంటర్ అవుతాయి. ఈ ఎండ్ దగ్గర ఫీల్డ్స్ అనేది ఫీల్డ్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్ అనమాట. ఇక్కడ ఎంటర్ అవుతున్నాయి, ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నాయి ఫీల్డ్ లైన్స్ అని మనము అర్థం చేసుకోవాలా. సింపుల్ టెక్నిక్ అనమాట, చెప్పేటోడు ఉండాలి కానీ. రైట్, మనము చిన్న పుష్ప స్టైల్లో సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేసినామో చూడాలి ఎక్కడ దాకా వెళ్తుందో. మా స్టైల్ నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. రైట్, ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ ఇలా ఉన్నాయి సార్. నాకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తెలియాలి సార్ అంటే నువ్వు ఇక్కడ చూసుకో, ఇక్కడ చూస్తున్నానా ఇది క్లాక్ వైజ్ వస్తుంది. ఇది క్లాక్ వైజ్ కాబట్టి సౌత్ పోల్ అట్లా తీసుకోవచ్చు. లేదు అంటే ఫీల్డ్ లైన్ సెంటర్ అయితే సౌత్ పోల్, ఎగ్జిట్ అయితే నార్త్ పోల్, అట్లా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది, ఇక్కడ క్లాక్ వైజ్. డైరెక్షన్ అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది, బట్ సింపుల్ గా ఇది చూడు ఒకసారి. బార్ మ్యాగ్నెట్ ఫీల్డ్ లైన్స్ చూద్దాం. సింపుల్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నార్త్ పైకి సౌత్ కిందికి, నార్త్ టు సౌత్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ టు సౌత్ ఉంటాయి. ఫీల్డ్ లైన్స్ నార్త్ టు సౌత్ ఉన్నాయి అంటే నార్త్ దగ్గర ఎగ్జిట్ బయటకు వస్తున్నాయి, బయటకు వచ్చే పొలారిటీ నార్త్ పోలో, ఇక్కడైనా. సో ఇదొక బార్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుండదే. ఓకే, రిమైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీ ఎంకరేజ్మెంట్ గా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, 10 స్టూడెంట్స్ కి పంపించండి మన వీడియో, మన ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.